అలానే మిసేసరావు ఒకప్పుడు ఆంధ్ర ఆక్టోపస్ అని చెప్పి లగడపతి రాజగోపాల్ గారిని అనేవాళ్ళు. ఆయన చేసిన సర్వేలు అని అంటే ఎలక్షనే అవసరం లేదనే భావన ఉండేది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత ఇప్పుడు కేకే. ఈ కేకే సర్వే రావడంతో గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. అసలు ఎందుకు ఆ కేకే సర్వేకి శానిటీ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకుందాం. అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది కూడా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ శంకర వెంకటేశ్వర గారు, అందరికీ తెలిసినటువంటి కొండయ్య గారు మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్టర్ సార్, నమస్తే. నమస్కారం సార్. కేకే సర్వే చూసారా? చూశాను. మీ ఇంట్రడక్షన్లో చెప్పిన పేర్లన్నీ కూడా కొద్దిగా అతిశయోక్తిలోనూ నేను దాంతో ఏకీభవించను. ఎవరో గొప్పవాళ్ళు కాదు, మీరు చెప్పిన పేర్లన్నీ కూడా బోల్తా పడిన పేర్లే. సర్వేల పేర్లతో ప్రాచుర్యం పొంది కొన్ని వందల జీవితాలు నాశనం చేసిన వాళ్ళందరూ కూడా. అంటే అది నాశనం అంటే వాళ్ళ మాటలు నమ్మి బెట్టింగులు అనేది దుర్మార్గం. దానికి సానుభూతిని అయ్యో అమ్మానాల్సిన పని లేదు. కానీ అట్లా తప్పుడు సర్వేలు చెప్పడం కూడా తప్పేగా. బెట్టింగులు ప్రోత్సహించే విధంగా ఆత్మవంచంతో చేయటం సర్వేలు తప్పు కదా. లగడపాటి రాజగోపాల్ అంత చదువుకున్న మనిషి, ఎంపీ చేసిన మనిషి అటువంటి తప్పు సర్వేలు చెప్పకూడదు కదా. తప్పు కదా. జీవితాలు నాశనమైన నువ్వు ప్రాయశ్చిత్తం అయితే ఏముంది? ఎవరైనా సరేనండి, తెలిసిందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. బెట్టింగుల కోసం జీవితాలు నాశనం చేసే విధంగా సర్వేలు ఉండకూడదు. ఒకళ్ళకి అమ్ముకోబడినప్పుడు అది తెలిసిపోతుంది. పెయిడ్ సర్వే ఏంటనేది తెలిసిపోతుందండి. కామన్ సెన్స్. ప్రజలు అంత అమాయకులు కాదు, గొర్రెలు కాదు కదా. ఇవాళ ఏదో కేకే అయినా అతను వచ్చేసి తన క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నా కదా ఇవాళ అటువంటి పిచ్చి సర్వేలతో మాట్లాడి. అంటే ఎలా మీరు దాన్ని పిచ్చి సర్వే కింద ఎలా చూస్తున్నారు? చెప్పగలం. అతనిదేదో ఒక సర్వే కరెక్ట్ అయిపోయిందంటే మరి మొన్న మహారాష్ట్రలో ఏమైంది, ఢిల్లీలో అతని సర్వే ఏమైంది, యూపీలో ఏమైంది, హిమాచల్ ప్రదేశ్లో ఏమైంది, అన్నీ కరెక్ట్ అయినాయి. ఆక్టోపస్లోనూ ఇవన్నీ ఉన్న కాలజ్ఞానాలు చెప్పడానికి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఇవాళ వచ్చి చెప్తా అతను చెప్పిన హేతు పద్ధతి లేని గణాంకాలకు అందనటువంటి దీంతో అతను చెప్పడం అంటే నవ్వు తెప్పిస్తుంది. యావగింపు కూడా కలుగుతుంది. అతనంటే కొద్దిపాటి గౌరవం మర్యాద ఉండాలి కూడా యావగింపు కూడా కలుగుతుంది. అంటే అతని గ్రాఫ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తోటి పెరిగిందండి. పెరిగిన దానికి నిలబెట్టుకోవాలి. తప్పులు సహజం, ఎవరైనా తప్పులు సహజం చేయటం అండి, ఎవరూ చెప్పలేము ప్రొటెక్షన్. కానీ గణాంకాలు, మనం చెప్పిన గణాంకాలు దగ్గరగానే ఉండాలి, అతిశయోక్తులుగా ఉండకూడదు కదా. మరీ ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ చెప్పకూడదు కదా ఎవరైనా సరే. కళ్ళ ముందు కనపడే కామన్ సెన్స్తో దానికి సర్వేలు అవసరం లేదు. సిఎస్ గారు, మనం ఇక్కడ హైదరాబాద్లో ఉంటా, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు మనమే మాట్లాడుకున్నాం కదా ఎన్ని జరుగుతాయి ఏంటని. హైదరాబాద్ లాస్ట్ టైం జిహెచ్ఎంసీలు ఎన్ని జరుగుతాయి చెప్పాను, తెలంగాణ అసెంబ్లీలు ఎన్ని జరుగుతాయి మనమే మాట్లాడుకున్నాం కదా. అది కామన్ సెన్స్తో చెప్పేది. దానికి సర్వేలును టీంలు ఐవీఆర్ఎస్ ఇవన్నీ అవసరం లేదు. సో ప్రధానంగా మీ అబ్జెక్షన్ ఏంటి ఆ సర్వే మీద? ఆ పూర్తిగా హేతు పద్ధతి లేని ఫిగర్స్ చెప్పాడు. 20% దరిదాపుగా అతను చెప్పిన దాని ప్రకారం 70-80 మెజారిటీ రావాలి బీఆర్ఎస్కి. ఏ రకంగా సాధ్యం అండి? దాదాపు 11% హైయెస్ట్ ఉంది. దరిదాపు 20% అంత చెప్పిన దీని ప్రకారం అనిపిస్తుంది. అతను చెప్పింది 4 లక్షల ఓట్లలో 20% చెప్పిన దాని ప్రకారం 70-80 మెజారిటీలు రావాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ రకంగా వస్తుందంటే అతను ఏమైనా చనిపోయిన అతను ఏమైనా కులనాయకుడా, జాతి నాయకుడా, ఏమైనా జననేత, మచ్చలేని నాయకుడా? ఏ రకంగా అతనికి సానుభూతి ఉండదో అతని భార్య నిలబడితే పి జనార్దన్ రెడ్డి కూతురా కొడుక? పి జనార్దన్ రెడ్డి లాంటి ఏమైనా వ్యక్తిత్వం అని అంత ప్రజాదరణ కలిగిన జనబాహుళ్యంలో గుండెల్లో నిలబడిన నాయకుడా? అతను తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీకి ఎన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ సంఘం చేరి కల్వకుంట్ల కుటుంబానికి ఏజెంట్ లాగా మారి సాటి కమ్మాళ్ళు చాలామందిని ఇక్కడ నియోజకవర్గంలోనూ నగరంలోనూ చాలామందిని ఇబ్బంది పెట్టాడు. కమ్మాళ్ళు అందరూ అతను ఎన్నుకుంటారు. కమ్మకులం అంటే ఏంటి? కల్వకుంట్ల కుటుంబం చేతిలో అవహేళనకేను అవమానాలకి గురైన కులం తెలంగాణలో. 20 ఏళ్ల పాటు దాష్టికానికి గురైన కులం అది. వాళ్ళ దీని ద్వారా అక్కడేమో వైఎస్ కుటుంబం చేతిలో, ఇక్కడేమో కల్వకుంట్ల కుటుంబం చేతిలో. మెయిన్ టార్గెట్ అయిన కమ్మాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అసలైన కమ్మాడు ఎందుకు ఓటేస్తాడు ఎవడైనా సరే? మరి ఆ సర్వేలో కమ్మాస్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఈసారి బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారు. అదే కదా అజ్ఞానం అనేది. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు, కామన్ సెన్స్ ఉండాలి. ఆనందినే నోటితో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎట్ట మాట్లాడుతున్నాం అని. మరి కళ్ళ ముందు నగ్నంగా కనిపించకూడదుగా పెయిడ్ అనేది. మరి మీరు పెయిడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు పెయిడ్ ప్రోగ్రాములు చేసుకున్నట్టు టీవీ ఛానల్స్లో పెట్టుకుని పెయిడ్ ప్రోగ్రాములు, పెయిడ్ ఇంటర్వ్యూలు వేసినట్టు మీరు కూడా కింద వేసుకోవచ్చు, అతను కూడా వేసుకోవచ్చు. స్పాన్సర్డ్ మేము బీఆర్ఎస్ తరఫున చేశాను, లేకపోతే వేరే దీనికోసం నేను నా పర్సనల్గా చేశానని చెప్పుకోవచ్చు. ఇట్లా మరీ నగర నృత్యాలు తప్పు కదా సభ్య సమాజంలో.
అతను వ్యక్తిగతం అవ్వచ్చు, కానీ సమాజాన్ని మిస్లీడ్ చేయటం మూలాన నేను మాట్లాడాల్సి వస్తాను. అంటే 2014, 2018, 2023లో ఎంత మెజార్టీలు వచ్చినాయి గోపికి చెప్పమనండి. 2014లో ఎంత మెజార్టీ వచ్చింది, 18లో ఎంత మెజార్టీ వచ్చింది, మొన్న 23లో ఎంత మెజార్టీ వచ్చింది? 16,000 మెజార్టీ. ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారు? మొన్న బీఆర్ఎస్తో ఉన్నారు. ఉంటే నీకు వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న అజారుద్దీన్ అసలు ఏమాత్రం ఎలక్షనీరింగ్ చేసుకోవాలి, అతనికి క్యాడర్ ఎవరో తెలియదు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ లేదు, అతనికి పోలింగ్ ఏజెంట్లే దొరకలా. రాంగ్ సెలక్షన్, క్యాండిడేట్ రాంగ్ సెలక్షన్. ఆ రోజు మరి ఎందుకు ఇచ్చారు అనేది కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదు. 23లో మరి అటువంటి బలహీనమైన క్యాండిడేట్ని బలహీనమైన ఎలక్షనీరింగ్ చేసుకుంటేనే నువ్వు సావుదప్పి కన్నులోటపోయినట్టు 16,300 ఓట్లతో గెలిస్తే, ఇవాళ స్ట్రైట్ ఫైట్లో ఒక పక్క ఏకపక్షంగా ఒరిగిపోయి నీకు కళ్ళ ముందు కనపడుతుంది కదా బీఆర్ఎస్ శిథిలం అనేది. కుటుంబ కలహాలతో 3 గ్రూపులు 4 గ్రూపులుగా కొట్టుకు చేస్తున్నారు కదా వాళ్ళు. బీఆర్ఎస్ భవిష్యత్తు అంటే ఏమీ లేదు, అగమ్యగోచరంగా పార్టీ తయారైపోయింది కదా. నిన్న కాక మొన్న హరీష్ రావు తండ్రి చనిపోతే కేసీఆర్ పరామర్శకు వచ్చినప్పుడు, ఆయన ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసిపోయింది కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి బుద్ధి ఉండాలి, ఎందుకు వెళ్తారండి? ఆ పార్టీలో ఉండాలి కూడా వాళ్ళు ఏటో కట్టు షెల్టర్ చూసుకుంటారు, వేరే పార్టీ వైపుకి వెళ్దాం, ఇంక ఈ పార్టీకి దిక్కుమొక్కు లేదు, అంతర్గత కలహాలతో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కూతురు బయటకు వచ్చేసింది, రేపు పొద్దున బావబామర్దులు కూడా విడిపోయే పరిస్థితి వస్తుంది. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ ఈ ఎలక్షన్లో ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉన్నమాట వాస్తవం అనేది, వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పరిపాలన సొంత పార్టీ వాళ్ళే సరిగ్గా ముందుకు నడవలేకపోవటం మాత్రం మాట కూడా వాస్తవం, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇంకో సోషల్ మీడియాలోనూ బయట ఇష్టానుసారం మాట్లాడితే కౌంటర్ అటాక్ చేయలేని దారుణమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, దిక్కు దివాణం లేని పరిస్థితిలో ఉంది. ఇవాళ మొన్న 2023లో కాంగ్రెస్ పార్టీకి ఒక జవసత్వాలు నింపింది రేవంత్ రెడ్డి. అతని మూలానే ఇవాళ అధికారంలోకి రావడానికి ఆ కృతజ్ఞత కూడా పార్టీ వాళ్ళకి ఎవరికీ లేదు. నిజంగా ఆ రోజు పీసీసీ అనే వ్యక్తి కనుక రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరన్నా ఉంటే మళ్ళీ బంగారుపల్లిలో పెట్టి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం అప్పచెప్పడం అనేది నిస్సందేహం జరిగి ఉండేది. ఆ కృతజ్ఞత ఉండాలి కదా. ఇవాళ 2 ఏళ్ళు ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ కూడా అతను ఒక అడుగు ముందుకేనివ్వకుండా వెనుపోట్లు పొడుస్తూ సొంత పార్టీ వాళ్ళే వెనక గోసి లాగేవాళ్ళు ఒకళ్ళు, కాళ్ళు లాగేవాళ్ళు ఒకళ్ళు, ఈ రకంగా కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇవన్నీ పార్టీలు అంతర్గత కానీ ప్రభుత్వంలో స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదే నేను అనేది. అసలు ఎన్ని అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరిగితే కదా సిఎస్ గారు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సమిష్టి నిర్ణయంతో ముందుకెళ్తేనే కదా ఏ పథకాలైనా ముందుకెళ్ళేది, ఆర్థికంగా అయినా ఇంకోటి అయినా. అసలు అడ్మినిస్ట్రేషన్ జరగనివ్వకుండా కొలాప్స్ అయ్యే పరిస్థితిలో రాష్ట్రం ఇవాళ నడుస్తుంది. ఆయన చెప్పు చేతలు, ఆయన ఏమి అచేతన స్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత రావడం సహజం, 100% ఉంది. మరి దాన్ని క్రైటీరియా తీసుకొని కేకే ఎట్లా ఉంది నేను అనేది అది. ఇవాళ ఆ స్టాటిస్టిక్స్లో కూడా కామన్ సెన్స్తో మీరు ఆలోచించండి సిఎస్ గారు. కమ్మకూలం అనేది వాళ్ళు 100కి 100 పాళ్ళు ఏమి పేదవాళ్ళు ఏం కాదు కదా, స్థితిమంతులే కదా. వాళ్ళందరికీ ఆగర్భ శత్రువు ఎవరు? కల్వకుంట్ల కుటుంబమే కదా. అసలైన కమ్మాళ్ళు ఎవరు, నికార్సైన కమ్మాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ కోటేరు కదా. ఇంట్లోనే ఉంటారు కానీ ఇష్టం లేకపోతే కాంగ్రెస్కి ఒకవేళ మేము యాంటీ కాంగ్రెస్ కుటుంబాలని ఎప్పటి నుంచి తరతరాలకు మేము కమ్యూనిస్ట్ కుటుంబాలని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ చేదస్తం కొద్దీ మేము ఓటు వేయము అని అంటే ఇంట్లో ఉంటారు కానీ బీఆర్ఎస్కి వేయరు కదా. కానీ వాళ్ళ మీద నమ్మకం కేటీఆర్ గారు, అదే అజ్ఞానం అంటున్నాను. కేటీఆర్ గారు నికార్సైన కమ్మోళ్ళు అయితే మాకే వేస్తారంటున్నాడు. అదే వాళ్ళ అజ్ఞానం. ఎట్లా ఉంటాడో చెప్పాలి. నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ పెట్టుకున్నప్పుడే నువ్వు నీ అహంకార ప్రదర్శన చేసావు. అక్కడ సంధ్యా కన్వెన్షన్లో 10 మంది చేరి ఒక మీటింగ్ పెట్టుకుంటానంటేనే అక్కడ ఆ రోజు స్టీఫెన్ రవీంద్ర అనే సిపిని పంపించావు, వచ్చిన నెల లోపలేసేసామని బెదిరించావు. నేను ప్రత్యక్ష సాక్షి దానికి. సంధ్యా కన్వెన్షన్లో మీటింగ్ పెట్టుకోనివ్వకుండా వీళ్ళు చేశారు. తర్వాత బాలయోగి స్టేడియంలో వాళ్ళు ఒక గ్రాటిట్యూడ్ మీటింగ్ పెట్టుకోనివ్వకుండా చేస్తే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చారు. వీళ్ళకి ఉంటారు అసలైన కమ్మాళ్ళు అనేవాళ్ళు. కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి ఉంటారు అన్న వాళ్ళ జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉందో మాట్లాడడానికి అసలు అతనికి ఏ రకంగా ఉంటారు? మొన్న ఆయన ఎంపీ సీఎం రమేష్ గారు మా అబద్ధం చెబుతాడు, ఆయన ఖండించలేదు కదా, ఖండించలేదు కదా. ఇవన్నీ పెట్టుకుని గురువింద గింజలాగా ముట్టి కింద నలుపు పెట్టుకుని కమ్మాళ్ళందరూ కమ్మాళ్ళే బానిసలా? నీకేమన్నా ఆత్మగౌరవం లేని వాళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళ కులమేమన్నా? నీ కట్టుబానిసలా ఉంటే నీ దగ్గర ఉంటే కొంతమంది ఉండొచ్చు, 30 మంది నీ పేరోళ్ళు.
ఎందుకంటే రియల్ ఎస్టేట్ మాఫియాల్లో భూములు ఆక్రమించి జనాలను మోసం చేసి సొంత కులస్తుల్ని నాశనం చేసిన కొంతమంది నీ పంచం చేరారు వాళ్ళ స్వార్థం కోసం. మరి వాళ్ళని కమ్మ ప్రతినిధులు చూపిస్తున్నాడు కానీ కేటీఆర్ పెట్టుకోవచ్చు. ఎవరికాడే ప్రతినిధి కమ్మాళ్ళలో కమ్మ కులంలో ఎవడో ప్రతినిధి అనేవాళ్ళు లేడండి. నో వన్ కెన్ డైరెక్ట్ ఆర్ నో వన్ కెన్ గైడ్, నో వన్ కెన్ కమాండ్ ఇన్ కమ్మ కమ్యూనిటీ అండ్ అదర్ కమ్మ పర్సన్ అండి. ఎవడో శాసించలేడు. ఎవడికాడికి ఆత్మగౌరవం ఎక్కువ, ఎవడికాడికి ఇంగిత జ్ఞానం ఉంటుంది, ఎవడు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆడేస్తాడు. ఆ రోజున్న పరిస్థితులు అన్నింటినీ సమీక్షించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు ఎందుకు వేయలేదు అని అంటే గతంలో 2014, 2018లో అప్పుడు కూడా 100% బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే వేశారు. కానీ వాళ్ళు బయటపడటానికి కొద్దిగా సంశయించారు. 2023లో కూడా కమ్మాళ్ళు కాంగ్రెస్కి వేశారు, మెజారిటీ కమ్మాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ సీట్లలో కానివ్వండి, తెలంగాణలో కూడా మేము ఆశించిన 15 సీట్లు పోవడానికి కారణం ముస్లిం ఓట్ బ్యాంకు. జహీరాబాద్ కానివ్వండి, సంగారెడ్డి, నిజామాబాద్ లాంటి ప్రదేశాలు, జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగరు, శేరిలింగంపల్లి ఇటువంటి ప్రాంతాల్లో 1,00,000 ఓట్లు తక్కువ లేకుండా ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళందరూ ఏకపక్షంగా గంపకొత్తగా బీఆర్ఎస్తో ఉన్నారు 23 దాకా. కాబట్టి ఆ 15 సీట్లు పోయినాయి. లేకపోతే 80 సీట్లు కాంగ్రెస్కి రావాలి. అపోహ ఏంటంటే దురదృష్టం అది కమ్మాళ్ళందరూ లేకపోతే ఆంధ్ర వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేశారు అన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ సెల్ఫ్ క్లెయిమ్డ్ కమ్మ సంఘాల పేరుతో చెప్పుకునే పనికిమాలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం ఖండించలేదు, చెప్పలేకపోయారు. అవును, ఇది అనాదిగా కమ్మ కులానికి జరుగుతున్నటువంటి తీవ్రమైన నష్టం ఎవరితోనో ఇతరులతో జరగదు. బీఆర్ఎస్ పార్టీ తోటి ట్రావెల్ అవుతున్నారు కమ్మాస్ అనేటువంటిది బాగా తీసుకెళ్లారు, ప్రచారాన్ని తీసుకెళ్లిన దాన్ని ఖండించలేకపోయారు. దానికి ప్రధాన కారకులు ఎవరంటే కమ్మ కులానికి మేము ప్రతినిధులు, కమ్మ సంఘ నాయకులుగా చెప్పుకుని ఈ గుప్పిడి మంది వెన్నెముక లేని సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వ్యక్తుల మూలాన జరుగుతాను. వీళ్ళు కమ్మ కులాన్ని తీసుకెళ్ళి 5 ఎకరాలు పొలం ఇస్తే స్థలం ఇస్తే మేము తాకట్టు పెడతామని చెప్పి తీసుకెళ్ళిన దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. 5 ఎకరాలకు అమ్ముడు పోయే కమ్మజాతి పొరువు ఇది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి ఇచ్చారు కదా. అయితే మాత్రం ఏంటంట మాగంటి గోపి ఎవరో తెలియదా? మాగంటి గోపి కుటుంబం మీ కుటుంబానికి ఉండే బంధుత్వాలు ఏంటో తెలియదా? సంబంధాలు మాగంటి గోపితో మీరు చేపించిన దోపిడీలు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించారు? ఎంతమందిని మీరు మాగంటి గోపితో ఇబ్బందులు పెట్టించారు? మొత్తం కమ్మస్ మీద పెట్టారు. పేర్లు బయట తీయాలి. ఒకటిపల్లి నుంచి తీస్తే అందరూ కమ్మాళ్లే కదా. ఎంతోమందిని ఇబ్బంది పెట్టి అందరినీ సరెండర్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. వీళ్ళందరూ కమ్మ ఎమ్మెల్యేలుగా కమ్మ కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా బీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరి మూలాన కమ్మ కులం కాకుండా వేరే కులం ఏమన్నా టార్గెట్ అయిందనుకుంటున్నారు మీరు? వీళ్ళు చేసిన నష్టం కమ్మ కులానికి అంత తీస్తే మొత్తం అంతా చిట్టా పొద్దులు మొత్తం కమ్మ సఫరర్స్ని అందరినీ తీసుకొస్తే సిఎస్ గారు ఇవాళ కేబీఆర్ పార్క్ చుట్టూ నిలబెడితే వలయం అవుతుంది. అంతమంది ఉంటారు. అంతమంది ఉంటే ఇవాళకి కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం మా వెంట ఉందని చెప్పి కేటీఆర్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? చెప్పుకుంటారు, ఎవరికాడే చెప్పుకోవచ్చు. బండికి ఎంత కుక్కనడితో బండి అంతా నేనే లాగాను అనుకున్నాను. దానికి ఎడ్లు ఏం చేస్తాయి? ఎండలో ఎడ్లు ఒగరుస్తా మండుటి ఎండలో లాగే ఎడ్లు ఆ కష్టపడి బండి నడుపుతాను కింద ఒక కుక్క నడుపుతా ఉంటుంది. అంతా నేనే నడిపిస్తున్నాను అని చెప్పి చెప్పుకుంటా ఉంటే దానికి వాళ్ళు ఏం చేస్తారు? బండి ఏం చేస్తుంది? బండి యజమాని ఏం చేస్తాడు?